అక్టోబర్ 6. లోబడండి మరియు నమ్మండి. పరిస్థితులు, పరిణామాలు ఎలా ఉన్నా వాక్యానికి ధైర్యంగా లోబడడమే నిజమైన బైబిల్ విశ్వాసం. ఆ వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ చదివి దాన్ని మీ మనసును, హృదయాన్ని బాగా తడపనివ్వండి. విశ్వాసం పనిచేసే విధానం చాలా సామాన్యం. దేవుడు మాట్లాడతాడు, మనం ఆయన వాక్కును వింటాం. పరిస్థితులు ఎలా ఉన్నా, పరిణామాలు ఎలా ఉన్నా మనం ఆయన వాక్యాన్ని నమ్మి దానికి అనుగుణంగా చర్యకు పూనుకుంటాం. పరిస్థితులు అసాధ్యంగా, పరిణామాలు భయం గొలిపే విధంగా మరియు ఊహించని విధంగా ఉండొచ్చు. అయినా సరే మనం దేవుని వాక్యానికి లోబడతాం. ఆయన సరైనది, అత్యుత్తమమైనది చేస్తాడని నమ్ముతాం. రక్షింపబడని లోకానికి నిజమైన బైబిల్ విశ్వాసం అర్థం కాదు. ఎందుకంటే అది సంఘంలో కార్యరూపం దాల్చిన విశ్వాసాన్ని అతి తక్కువగా చూస్తుంది. సదా అనుమానించే సంపాదకుడు హెచ్ఎల్ మెంకెన్ విశ్వాసాన్ని ఇలా నిర్వచించాడు: అసాధ్యమైన వాటి యొక్క సంభవంలో సహేతుకం కాని ఓ నమ్మకం. విశ్వాసం విశ్వసించబడినది ఎంత మంచిదైతే అంతే మంచిదై ఉంటుందని గ్రహించడంలో ఈ లోకం విఫలమవుతుంది. మన విశ్వాసానికి గురి దేవుడు. విశ్వాసం మనం తయారు చేసే ఓ మనోభావం కాదు. అది దేవుడు తన వాక్యంలో బయలుపరిచిన దానికి మన సంపూర్ణ స్పందన. నేటి లేఖనం: అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక, దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలమునొందెను. రోమా 4:20-21 వరకు. మరింత అధ్యయనానికి సామెతలు 3వ అధ్యాయం 5-6 వచనాలు, కీర్తన 91, యెషయా 41:10, లూకా 18:27. చేయాల్సిన పని: మీ తలంపులను మరోసారి మొదటి వాక్యంపై నిలపండి. మీ జీవితంలోని అసాధ్యమనిపించే పరిస్థితుల గురించి మరియు విశ్వాసం కలిగించగల వ్యత్యాసాన్ని గురించి దేవునితో మాట్లాడండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.